ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన లేకపోవడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అనేక ప్రాంతాల్లో అకాల వర్షం వలన రైతాంగం విపరీతంగా దెబ్బతినిపోయారు. ఇదివరకు ఉన్న స్పందించే మనస్తత్వం ప్రజానాయకులు కూడా లేదు. అదేవిధంగా వాళ్ళని చూసి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం కూడా ఈ మాత్రం కూడా ఒక బాధ్యతతోటి రైతు దగ్గరికి వెళ్ళి ఎన్యూమరేషన్ చేసి ఆ మండలంలో విస్తృతంగా పర్యటించి రైతుకు భరోసా కల్పించే విధంగా ఈ రోజున ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగం కూడా చాలా వెనకబడిపోయింది. ముఖ్యంగా పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ముందుగానే నిర్ణయించుకుని 100% మీకు క్రాప్ ఇన్సూరెన్స్ రాదు, 30%తో సరిపెట్టుకోండి అని కొంతమంది చెప్పడం, లేదా మీరు కాగితాలన్నీ తీసుకుని రైతు భరోసా కేంద్రానికి వచ్చి తడిచిపోయిన ధాన్యాన్ని అక్కడ పెట్టితే దాని గురించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకైతే మాకు ఎటువంటి సమాచారం లేదు, ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు వస్తే దాని గురించి మేము స్పందిస్తామనే భావన ఏదైతే కల్పిస్తున్నారో చాలామందిని గాయపరిచింది. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో 2 కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విషాదకరమైన పరిస్థితి. బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, దళితులు 4 ఎకరాలు 3 ఎకరాలు కౌలుకు తీసుకుని ఒక వారం 10 రోజుల్లో వాళ్ళ చెట్టు కావాల్సిన పంట కాస్త వాళ్ళ కళ్ళ ముందే నష్టం అయిపోయినప్పుడు తీరని లోటు. విచిత్రం ఏంటంటే గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, అప్పుడు కూడా నివార్ తుఫాన్ వలన జరిగిన అకాల నష్టం, పంట నష్టం వలన రైతులకి అందించాల్సిన ఆర్థిక సాయం, ఇది కూడా 2వ విడతలు ఇస్తాం 3వ విడతలు ఇస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు, కాలయాపన చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా ఏ మండలంలో మేము పర్యటించినా కూడా రైతాంగానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం అందలేదు. నిన్న నేను కొన్ని సంఘటనల దృష్టికి వచ్చినాయి, ఆశ్చర్యం కలిగించింది. ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా రైతు పక్షాన్ని నిలబడతాడు. ఎందుకంటే భారతదేశంలో ఈ రోజు కూడా దాదాపు 70% మన ఆదాయం, మన వనరులు వ్యవసాయం పైన ఆధారపడతాయి. అటువంటి పరిస్థితిని వీళ్ళు ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే భావన వీళ్ళు కల్పించడం లేదు. పవన్ కళ్యాణ్ గారు నివా తుఫాన్ అప్పుడు 6 జిల్లాల్లో పర్యటించి కౌలు గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ దయచేసి తక్షణ ఆర్థిక సహాయం కింద ఇటువంటి కుటుంబాలకి 15,000 రూపాయలు ఇవ్వమని ఆ రోజు జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేశాం. స్వయాన ఆయన కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో ఒక మొద్దు నిద్రలో ఉన్నట్టు భావిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పర్యటించడం ఎక్కడా లేదు. రేపటి రోజున నేను కూడా మన ప్రాంతం, మన నియోజకవర్గంలో కొంతమంది రైతులని కలిసి క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా నాకు వచ్చిన సమాచారం, ఆతోట, కొలిపర్ మండలంలో కొన్ని ప్రాంతాలు, నందివెల్లిలో కూడా కొంతమంది రైతులకి బాగా నష్టం కలిగిందని నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళని కలిసి అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన క్షేత్రస్థాయిలో అవగాహన తెచ్చుకొని బలంగా జనసేన పార్టీ తరఫున వారి తరఫున మేము వాదించేటట్టు, ప్రభుత్వాన్ని కదిలించేటట్టు మేము కృషి చేస్తాం. రెండో అంశం, రాష్ట్ర వ్యాప్తంగా 1983 నుంచి ప్రారంభమైన పక్కా గృహ నిర్మాణ పథకం, స్వర్గీయ ఇందిరాగాంధీ గారి ఆ రోజు ఆమె ఉన్నప్పుడు, దాని తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది పేదలకి ఇది చాలా స్పష్టంగా ఆ రోజుల్లో తెల్ల కార్డు ఆ రోజుల్లో చాలా తక్కువ మందికి ఉండేది. పేదరికంలో ఉన్న తెల్ల కార్డులో ఉన్న బలహీన బడుగు వర్గాల కోసం ఆ రోజు ప్రారంభించిన పక్కా గృహ నిర్మాణం ఇది. ప్రభుత్వం ఆ రోజున అందించిన ఆర్థిక సాయం 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు. అటువంటి గృహాల దగ్గర కూడా ఈరోజు 1 టైం సెటిల్మెంట్ అనే నేపంతో ప్రభుత్వం నుంచి బలవంతంగా 10,000 రూపాయలు తక్షణమే కట్టమని ఒత్తిడి చేస్తున్నారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ, గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ సిబ్బంది ఈ ముగ్గురికి టార్గెట్లు ఇచ్చి పంపిస్తున్నారు. ఒక మండలంలో నేను చాలా ఆశ్చర్యపోయాను, నాకు వచ్చిన సమాచారం ఇది వాస్తవం. సాయంత్రం 4,50,000 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో మీరు పోగు చేసి తీసుకురావాలని ఒక టార్గెట్ ఇచ్చి పంపించారు. ముగ్గురు టీంలు తయారు చేసి. లేదంటే మీ పెన్షన్లు కట్ చేసేస్తాం, మీకు రావాల్సిన లబ్ధి ప్రభుత్వం నుంచి ఏ పథకంలో కూడా మీకు వర్తించకుండా చేస్తామని ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది అనవసరమైన పైశాచిక ఆనందం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఈరోజు కనపడుతుంది. కరోనాతో చాలా ఇబ్బంది పడ్డాం. ప్రతి కుటుంబంలో మనం ఒక మిత్రుడినో కుటుంబ సభ్యుడినో కోల్పోయాం. ఆర్థికంగా చితికిపోయారు ఎంతోమంది. ఈరోజు తాపీ మేస్త్రీలు కూడా ఉపాధి లేక ఇసుక కొరత వలన వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. తాపీ మేస్త్రులు కూలీలుగా మారారు. చదువుకున్న యువత ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వలన వాళ్ళు చివరికి రోడ్డు పైకి వచ్చి కూలీ పనుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్న వయసులో ప్రజలు ఎన్నుకుని అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తారు, బాగా పనిచేస్తారు, తన తండ్రి కన్నా బాగా పరిపాలన అందిస్తాడని ఎదురు చూశారు. కానీ 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసింది ప్రజలకి ఏ మాత్రం కూడా ఉపయోగపడిన కార్యక్రమాలు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటున్నాయి, వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చారు. కానీ 2.5 సంవత్సరాల్లో 2.5 అడుగులు గోతులు ఇచ్చారు తప్ప రోడ్ల మరమ్మతులు కానీ రోడ్డు నిర్మాణం కానీ ఎక్కడ కూడా జరగలేదు. మన నియోజకవర్గంలో కూడా ఈ 2 సంవత్సరాల్లో కనీసం విస్తరించాల్సిన రహదారులు కానివ్వండి, ఉన్న రహదారులకు చేయాల్సిన మరమ్మతులు కానివ్వండి ఎక్కడ కూడా లేవు. డివిజన్ స్థాయిలో నిధులు కేటాయించినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్కొక్క రెవెన్యూ డివిజన్లో 4 నుంచి 5 నియోజకవర్గాలు ఉన్నప్పుడు కేవలం 60 లక్షలు కేటాయిస్తే ఏ విధంగా నిధులు ఉపయోగించుకోవచ్చు చెప్పండి అభివృద్ధి కార్యక్రమాలు. ఈ సమస్యలపైన ప్రత్యేకంగా రైతాంగానికి అండగా నిలబడడానికి 5వ తారీఖున చిరుపల్లిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ప్రజల్లో నలుగురు సమస్యలు, ఒక రాజకీయ పార్టీగా మా వంతు మేము ప్రజల పక్షాన్ని నిలబడి మా గలం మీ గలంగా భావించి మీరు ఆలోచించిన విధానాల్లో కొంతవరకైనా మేలు జరిగే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా చెరుకుపల్లిలో 5వ తారీఖున సాయంత్రం 3 గంటలకి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పార్టీ పెద్దలంతా కూడా జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న సభ్యులు, జిల్లా కార్యవర్గంలో సభ్యులు, జన సైనికులు, మా వీర మహిళలు వీళ్ళందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను.